ఫ్రెండ్స్, ఇది బార్డర్ ట్యాక్స్ ఆన్లైన్లో ఎలా పే చేయాలని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. బార్డర్ ట్యాక్స్ అంటే మా తెలిసిన ఫ్రెండ్కి ఒకరికి బార్డర్ అది బొలెరో పికప్ ఉందన్నమాట. అది ఆంధ్రప్రదేశ్ నుండి చెన్నైకి వెళ్తుంది. సో అది అప్పుడు బార్డర్ ట్యాక్స్ ఎలా పే చేయాలని మీకు చెప్తాను. సో నాకు ఆ లింక్ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ కాపీ చేస్తున్నాను. సో మీకు కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ విధంగా పే చేయండి. ఇక్కడ చూడండి, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓకే చేయగానే ఇక్కడ బార్డర్ ట్యాక్స్ పేమెంట్ అని ఉంది. ఇక్కడ ట్యాక్స్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత సెలెక్ట్ స్టేట్ నేమ్ ఫర్ ట్యాక్స్ పేమెంట్ అన్నాడు. సో మనం వెళ్తున్నది ఎక్కడికంటే తమిళనాడు కాబట్టి తమిళనాడు సెలెక్ట్ చేస్తాను. సో ఆ విధంగా తమిళనాడు సెలెక్ట్ చేసి ఇక్కడ సర్వీస్ నేమ్ అన్నది ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది, అది ఓకే చేసుకోండి. చేసాక ఇక్కడ గో మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వెహికల్ నెంబర్ వచ్చేసి మనం వెహికల్ నెంబర్ ఎంటర్ చేయవలసి వస్తుంది అనమాట. ఏదైతే ఉందో అది చేయండి. రైట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ వస్తాయి. బట్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వాహన్ పరివాహన్ అనే వెబ్సైట్ డేటాబేస్లో ఇంకా అప్డేట్ అవ్వలేదు అనమాట, అందుకు డీటెయిల్స్ రాలేదు. సో రానప్పుడు మనం ఏం చేయాలంటే మాన్యువల్గా ఫిల్ చేయాలి. సో నా దగ్గర ఆల్రెడీ నేను చేసిస్ నెంబర్ అన్నీ ఒక నోట్ ప్యాడ్లో చేసుకున్నాను. ఈ చేసిస్ నెంబర్ అన్నీ కూడా ఆర్సీ మీద ఉంటాయి. సో ఈ ఆర్సీ ఓపెన్ చేసి ఆర్సీలో చూసుకుని టైప్ చేయవలసి వస్తుంది అనమాట. ఇక్కడ చాసిస్ నెంబర్, సో చాసిస్ నెంబర్, ఇక్కడ ఓనర్ నేమ్ వచ్చేసి సేమ్ ఆర్సీలో ఎలా ఉందో అలా టైప్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనమాట. చేసిన తర్వాత ఏ స్టేట్ నుండి వెళ్తుందంటే ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తుంది. వెహికల్ టైప్, సో గూడ్స్ వెహికల్ అనమాట. బొలెరో పికప్ అనమాట, గూడ్స్ వెహికల్ కాబట్టి అది. వెహికల్ క్లాస్ వచ్చేసి లైట్ గూడ్స్ వెహికల్. సో ఇక్కడ పర్మిట్ టైప్ అని ఉంటుంది. సో అది ఇక్కడ మొత్తం అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకు వస్తాయి. ఇక్కడ గ్రాస్ వెహికల్ వెయిట్ అని ఉంది, ఇక్కడేమో అన్లాడెడ్ వెయిట్ అని ఉంది. మనకి డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయంటే పర్మిట్ సర్టిఫికెట్లో కూడా ఉంటాయి, అలాగే రోడ్ ట్యాక్స్ పే చేసినప్పుడు డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. రోడ్ ట్యాక్స్ మంత్లీ ఇయర్ క్వార్టర్లీకి అయితే 960 అని ఎంతో ఉంది. సో ఇక్కడ ULW 1590, అలాగే గ్రాస్ ద వెయిట్ అనేది 3090. జాగ్రత్తగా చూసి 1590. సో గ్రాస్ వెహికల్ వెయిట్ వచ్చేసి గ్రాస్ వెహికల్ సో 3090 kgs అనమాట. కేజీస్ అడిషనల్ అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ పర్మిట్ టైప్ అంటే సో గూడ్స్ పర్మిట్, నేషనల్ పర్మిట్ అని ఉంది. సో గూడ్స్ పర్మిట్ అని సెలెక్ట్ చేయండి. ఇస్సింగ్ అథారిటీ వచ్చేసి మీకు అథారిటీ ఎక్కడైతే మీ ఆర్టీఏ ఎక్కడో అది వాళ్ళ పేరు ఎంటర్ చేయవలసి వస్తుంది. మాది రైట్. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ వచ్చేసి మీకు ఎక్కడ ఉంటాయంటే ఆర్టీఏ ఈ ప్రగతి వెబ్సైట్లో. సో మీరు వెహికల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. సో అది చూసి ఈజీగా మీకు అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది వెబ్సైట్లో ఆర్టీఏ ఈ ప్రగతి వెబ్సైట్లో చేసిందనమాట. ఇక్కడ మనం ఆ డీటెయిల్స్ ఇన్సూరెన్స్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి వస్తుంది. ఏమంటున్నారు ఇక్కడ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ అన్నాడు. అది ఎప్పటి వరకు వ్యాలిడిటీ చెందుతుందో అది ఎంటర్ చేయాలన్నమాట. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ అంటే ఇది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ టు 31/3/2023. జాగ్రత్తగా కంగారు పడుకొని జాగ్రత్తగా వేసి ఎంటర్ చేయాలి. 2023
నెక్స్ట్ ఫిట్నెస్ వ్యాలిడిటీ జాగ్రత్త చూసి ఎంటర్ చేయాలన్నమాట. ఫిట్నెస్ వ్యాలిడిటీ వచ్చేసి ఫిట్నెస్ వ్యాలిడిటీ అప్ టు 6/4/2024. సో ఈ ప్రగతి వెబ్సైట్లో వెహికల్ డీటెయిల్స్ దగ్గర మనం నెంబర్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. 2024. ఇక ఇది పొల్యూషన్ డీటెయిల్స్ అనమాట. పొల్యూషన్ ఎప్పటి వరకు అన్నది సో మీరు అక్కడ ఎంటర్ చేయొచ్చు. సో కొంతమంది 1 ఇయర్కి చేసుకుంటారు, కొంతమంది 3 మంత్స్కి లేదా 1 మంత్కి అలా చేసుకుంటారు అనమాట. 3 మంత్స్, ఇంచుమించు 3 మంత్స్. సో ఇక్కడ పియూసిసి వ్యాలిడిటీ అంటే అదనమాట. ట్యాక్స్ మోడ్ అని వీక్లీ అని మనకు ఆప్షన్ ఇచ్చాడు. ట్యాక్స్ మోడ్ వీక్లీ. సో వెహికల్ బట్టి ఉంటుంది. సో అదే చూపించాడు కాబట్టి చేసాం. ఇంక ఈ ఆల్రెడీ డియాక్టివ్ అయిపోయినాయి కాలమ్స్, మనం ఎంటర్ చేయక్కర్లేదు. సో రిజిస్ట్రేషన్ డేట్ అంటే మన కారు కొన్న డేట్ అనమాట. సో మీకు అది ఎక్కడ ఉంటుందంటే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని 7/4/2022 అంటే కారు కొన్నటప్పుడు డేట్, అది ఆర్సీలో ఉంటుంది. అది అలాగే డిస్ట్రిక్ట్, మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. చెన్నై కాబట్టి తిరువల్లూరు. పర్మిట్ వ్యాలిడిటీ, పర్మిట్ ఇష్యూ, పర్మిట్ వ్యాలిడిటీ అప్ టు 7/4/2027. 7/4/2027. ఇక్కడ వచ్చేసి పర్మిట్ వ్యాలిడిటీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ట్యాక్స్ ఫ్రమ్ అంటే మనకి ఎప్పటి నుండి ఎప్పటి వరకు రావాలంటే ఈ రోజు డేటు 13 నుండి ట్యాక్స్ అంటే 1 వీక్ అంటే ఆటోమేటిక్గా అది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో మనకి ఇది బార్డర్ ట్యాక్స్ ఎప్పటి వరకు అంటే 1 వీక్ అనే మనం ఆల్రెడీ ఇక్కడ చూడండి ట్యాక్స్ మోడ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ రోజు నుండి సో ఆటోమేటిక్గా 1 వీక్ 19వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ చెక్ పోస్ట్ నేము, సో ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది. ఇక్కడ పర్మిట్ నెంబర్ అనమాట. పర్మిట్ నెంబర్ వచ్చేసి పర్మిట్ నెంబర్ అంటే ఇది నేను ఆల్రెడీ దాన్ని ఏం చేశానంటే ఫ్రెండ్స్, ఇది కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు వీడియో, బట్ ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. అందుకనే నేను ఇలాగ మీకు లెంగ్తీగా అవుతుంది అన్నప్పటికీ కూడా మీకు చెప్తున్నాను. సో పర్మిట్ నెంబర్ ఎంటర్ చేశాం. సో ఒకసారి టాప్ టు బాటమ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ కాల్కులేట్ ట్యాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఎంత అమౌంట్ క్యాల్కులేట్ అవుతుందో చూస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మీకు ట్యాక్స్ వివరాలు అయితే వస్తాయి. మొత్తం దేనికి ఎంత కట్ అవుతుంది అన్నది. సో టోటల్గా 306 రూపీస్ అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఈ బార్డర్ ట్యాక్స్కి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా పే ట్యాక్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూపిస్తుంది అనమాట మొత్తం. ఇక ఓనర్ నేము, చాసిస్ నెంబరు, ట్యాక్స్ ఎక్కడి నుండి ఎక్కడ కావాలన్న అన్నీ చూపిస్తూ కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇక్కడ పేమెంట్ గేట్ వచ్చేసి ఇక్కడ కెనరా బ్యాంక్ అని ఇచ్చారు. సో అది పేమెంట్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి 3 కేటగిరీస్లో పేమెంట్ చేయొచ్చు అనమాట. ఒకటి యూపీఐ పేమెంట్, ఒకటి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు. సో ఇక్కడ యూపీఐ పేమెంట్ చూద్దాం. యూపీఐ పేమెంట్ చేసింది చూసి ఇక్కడ ఫోన్పే సెలెక్ట్ చేసుకోండి. ఫోన్పే చేసి అక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసి రైట్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని వెరిఫై మీద క్లిక్ చేయండి. సో వెరిఫై అయ్యింది. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకు సేమ్ అదే నోటిఫికేషన్ మొబైల్లోకి వస్తుంది అన్నమాట, ఫోన్పేకి. సో వస్తే అది ఆటోమేటిక్గా ఫోన్పేకి మీకు పే అనే ఆప్షన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఆల్రెడీ ఫోన్లో పే ఓకే చేస్తున్నాను అమౌంట్. ఇక్కడ చేయగానే మీకు అక్కడ యాక్చువల్గా మనకి 5 మినిట్స్ ఇచ్చారు. మరి 5 మినిట్స్లో ఫిల్ చేయవలసి వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ పేమెంట్ అయిపోయింది. రైట్, నాకు ఇక్కడ మెసేజ్ అలర్ట్ కూడా వచ్చింది. సో ఇక్కడ పేమెంట్ అయిపోయింది. ఈ రిసీప్ట్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రింట్ తీసుకుని మన డ్రైవర్కి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుని వెళ్తారు అన్నమాట. రైట్, ఇది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే డెస్క్టాప్ మీద సేవ్ చేసి వాట్సాప్లో పంపించేస్తాను. ఎందుకంటే డ్రైవర్కి ఇది అర్జెంట్గా వెళ్ళాలి.
సో అది ఫ్రెండ్స్, ఇది నేను చేసింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ పోర్టల్ అని చెప్పేసి ఉంది. పేమెంట్ సక్సెస్ అయిందనమాట. సో ఇది మనం పే చేసినటువంటి రోడ్ ట్యాక్స్ టోటల్గా ఇది. సో ఇది మనం వాట్సాప్లో మనం వాళ్ళకి పంపించవలసి వస్తుంది అన్నమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం బార్డర్ ట్యాక్స్ని పే చేయవచ్చు అనమాట ఆన్లైన్లో. సో ఇది దీనిలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియో బార్డర్ ట్యాక్స్ పే చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ డేవిడ్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్.